వెళ్ళండి సార్, లోపలికి వెళ్ళండి. నమస్కారం సార్. భూషయ్య, కార్లో లగేజ్ ఉంది, తీసుకురా. అలాగే. వెల్కమ్ ద ప్రిన్సెస్ ఆఫ్ ట్రాయ్, వెల్కమ్. ఈ సామ్రాజ్యం ఇక నుంచి మనదే. ఎలా ఉంది మహారాణి గారు? నీలాగే ఉంది, రొమాంటిక్గా. ఈ సోఫా కూడా నీకు ఇష్టమైన కలరే. చివరికి విండో కర్టెన్ దగ్గర నుంచి కాఫీ కప్పు దాకా అన్నీ నీకు ఇష్టమైన కలరే. వావ్, సూపర్, చాలా బాగుంది. రోహిత్, ఈ ఇల్లు, హాల్, పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. రోహిత్, రోజు ఉదయాన్నే మంచు కురిసే వేళ్లలో ఒక కప్పు వేడి కాఫీని ఇద్దరం షేర్ చేసుకుంటూ తాగుతూ గడిపేద్దాం. ఏమంటావు? సరే, నీకో సర్ప్రైజ్ చూపిస్తాను, పదా. ఏంటది? పదా పదా చెప్తాను. అలాగే, కమాన్. Oh my God! My goodness! హ్యాపీ బర్త్డే మై డియర్ చంద్రకాంత. ఐఎమ్ సో హ్యాపీ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే మై డియర్ డార్లింగ్. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. నేను చాలా అదృష్టవంతురాలి రోహిత్. నా మనసు తెలుసుకుని నన్ను సంతోషపెట్టే అబ్బాయి నాకు దొరుకుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు కాదు అదృష్టవంతురాలు, నేను. ఎందుకంటే ఇంత బంగారం ఒక్కసారిగా దక్కుతుంటే అదృష్టం కాక ఏమంటారు. అందుకే ఇప్పుడే పుట్టిన బంగారు బొమ్మకి ఒక చిన్న బంగారు బహుమతి. నాకు నాకే ఈ బంగారాన్ని ఇలాగే గట్టిగా పట్టుకొని జీవితాంతం వదలకు. నువ్వు నా ప్రాణం.
మల్లిక, ఉమ్, నీ సువర్ణ హస్తాలతో నాకు ఒక కప్ కాఫీ ఇస్తావా? సరే బాబు. అయ్యో బాబుగారు, మీరా ఇక్కడికి ఎందుకు వచ్చారు? కాఫీ అక్కడికే తెచ్చేదానిగా. వద్దు మల్లిక, నీ సున్నితమైన సౌందర్యాన్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే నేనే వచ్చా. ఏంటి బాబుగారు అలా చూస్తున్నారు? ఇంతకాలం ఈ అడవి లాంటి అందాలని ఎంతగా మిస్ అయ్యానో ఆలోచిస్తున్నాను. సిటీ అందాలు వేకప్ నుంచి మేకప్ లేకుండా ప్యాకప్ అయ్యేంతవరకు చూడలేము, కానీ నీ అందాలు అలాంటివి కాదు. సిటీ కోడే, నాటుకోడే. పులుసు వేడి మీద ఉన్నప్పుడు తింటేనే మజా. అవును మల్లిక, ఎన్నాళ్ళ నుంచి పని చేస్తున్నావు? ఆడపిల్లని కదా బాబుగారు, ఊహ తెలిసినప్పటి నుంచి చేస్తూనే ఉన్నా. ఎంతకాలం చేస్తావు మల్లిక? నువ్వు కూడా పని మనిషిని పెట్టుకొని సుఖపడే టైం దగ్గరలోనే ఉంది. బాబుగారు, మాకంత అదృష్టమా? అవును మల్లిక, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. మరి చంద్రకాంత్ అక్క సంగతి? చంద్రకాంత్ ఎంజాయ్ చేద్దామంటే తీసుకొచ్చాను. అది ఫ్యాషన్ గర్ల్, పేపర్ కప్పు లాంటిది. వాడేసి నలిపేసి పడేయటమే. నువ్వు బంగారు కలశం లాంటి దానివి. నిన్ను పూజ గదిలో పెట్టి పూజిస్తాను మల్లిక. బాబుగారు, బాబుగారు. మల్లిక, అబ్బా, దొరికిపోయాను. ఏం జరుగుతోంది? అక్క పెళ్లి చేసుకుంటానంటేనో. పిచ్చి మొహమా, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. చంద్రకాంత, చంద్రకాంత, అది కాదు, అది చంద్రకాంత్, అది నిన్ను చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఏంటి కొంచెం కోఆపరేట్ చేశాను. ఆ అమ్మాయిని టచ్ చేసినందుకే కదా పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చావు. అమ్మాయిలు అబద్ధం చెప్పినా అందంగా ఉంది. అదే అబ్బాయిలు నిజం చెప్తే కూడా నమ్మటానికి లేదు. ఏమో రోహిత్, ఒకవేళ అమ్మాయి చెప్పింది నిజమైనా కూడా నాకు అనవసరం. ఇంకెప్పుడు ఇలా చేయకు. ఎందుకంటే నీతోనే నా జీవితం. సరే, నువ్వు నిజాన్ని అబద్ధం అనుకున్నా సరే, ఇక మీదట చేయండిలే. ఇట్స్ ఓకే. ఈ టాపిక్ ఇంతటితో వదిలేసాయి. ఓకే, మూడంతా డిస్టర్బ్ చేసావు. మళ్ళీ మూడ్లోకి వెళ్దాం పదా డార్లింగ్.